10 సీట్స్ కావాలా, 108 గెలిచిండు, 10 స్థానాలు కావాలి. ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటాడా, బీజేపీతో వెళ్తాడా? తమిళనాడులో ఉన్న రాజకీయం, అక్కడున్న ఐడియాలజీ, అక్కడున్న విధానము, అక్కడ ద్రవిడ సిద్ధాంతము, లోకల్ ఐడియాలజీ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఏఐడిఎంకే అండ్ డిఎంకే హిందీ భాష అని దేశం మీద, ఆ రాష్ట్రం మీద రుద్దడం అన్న దాని మీద పెద్ద పోరాటం జరిగింది. సో అక్కడ స్థానిక అంశాల మీద పెద్ద దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్స్ జరుగుతాయి అక్కడ. సో మరి టీవీకే విజయ్ ఆయన రాజకీయం స్టార్ట్ చేసినప్పటి నుంచి డిఎంకే నాకు ఎంత శత్రువో బీజేపీని కూడా అంతే శత్రువుగా చూపించే ప్రయత్నం చేసిండు. సో కాబట్టి ఆయన అన్నా డిఎంకేతో కూడిన బీజేపీ కూటమైన ఎన్డీఏతో కలిసి వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా లేడు. మరి కాంగ్రెస్తో వెళ్ళే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ స్టాలిన్కి ఫోన్ చేయడంతో పాటు నిన్న విజయ్తో కూడా మాట్లాడిండు. అండ్ ఇంకా కొన్ని చిన్న చితక పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు డిఎంకేతో కలిసి పనిచేస్తున్న వీసీకే అనే పార్టీ ఉంది. వీసీకే పార్టీ 2 స్థానాలు గెలిచింది. మరి వీసీకే పార్టీ డిఎంకేని కాదని వచ్చి మళ్ళీ టీవీకేతో పొత్తు పెట్టుకుంటుందా? ఇంకా 10 సీట్లు కావాలి. సిపిఐ, సిపిఎం కూడా 2 స్థానాలు ఏమో గెలిచినట్టున్నాయి. కాంగ్రెస్ 5 స్థానాలు ఉన్నాయి.